హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇది సింగరకొండ అండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అంటే క్షేత్రాధిపతి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. మీరు కింద చూడొచ్చు. సో ఇది కొండపైన ఉంటుంది. ఇది సింగరకొండ, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇది సింగరకొండలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం, కొండపైన ఉంటుంది క్షేత్రాధిపతి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. సో మీరు ఇట్లా సింగరకొండకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇక్కడ దేవస్థానం, శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం మొట్టమొదటి దేవస్థానం. క్షేత్రాధిపతి కొండపైన ఉంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దర్శించుకోండి. స్వామివారి కృపకి కటాక్షం పొందండి. స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆనుగ్రహం, ఆశీర్వాదము, ఆయన దర్శనం తీసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి మీకు శక్తి కొద్దిగా మీకు తోచినంత సహాయం ఈ యొక్క శ్రీ లక్ష్మీ క్షేత్రాధిపతి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సహకరించి విరాళాలు ఇచ్చి మీరు హుండీలోనే ఇచ్చు భక్తులు కానుకలు, మీరు ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు, ముక్కుబడులు కావచ్చు, ధనం రూపేణ, వస్తు రూపేణ. సో ఏవైనా సరే, వెండి కానీ, బంగారు కానీ, ధనం కానీ, ఏవైనా సరే మీరు హుండీలోనే వేయచ్చు. అప్పుడు దేవస్థానం చెందుతుంది. లేకపోతే ఈ యొక్క శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం కమిటీ అధ్యక్షులు ఉంటారు. కమిటీ మెంబర్స్ కానీ, ఉపాధ్యక్షులు, అధ్యక్షులు, ధర్మకర్తలు, సో ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే, చైర్మన్ ఎవరైనా ఉండదు. సో ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు. మీరు తప్పనిసరిగా ఈ యొక్క దేవస్థానం యొక్క ధర్మకర్తలను, పాలక మండలి కానీ, వాళ్ళ యొక్క అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు, కమిటీ మెంబర్స్ని, లేకపోతే ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి విరాళములు, సో ఈ యొక్క గుడి నిర్వహణ కానీ, గుడి అభివృద్ధికి కానీ, సో గుడి ఇతరత్ర మండపాలు, విగ్రహాలు ఇవ్వడానికి కానీ, సో అన్నదాన కార్యక్రమం కానీ, గుడి పూజా కార్యక్రమాలు కానీ, సో మీరు ఏదైనా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా అంటే పిల్లల యొక్క నామకరణము, సో పుట్టినరోజులు, వేడుకలు, ఉత్సవాలు, పండుగలు, పబ్బాలు, సో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు లాంటివి జరిగినప్పుడు మీరు ఏదైనా ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నా, గుడికి ఏదైనా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి గుడికి ఏదైనా ఇవ్వాలని విరాళన్నా తప్పనిసరిగా ఈ కమిటీ అధ్యక్షుని కానీ, ధర్మకర్తని ఈ యొక్క దేవస్థాన ధర్మకర్త కానీ, ప్రధాన అర్చకులను సంప్రదించి మీకు తోచిన సహాయం విరాళ రూపంలో ఇచ్చి వాళ్ళు దేవస్థానం తరఫున రసీదు తీసుకోండి. అప్పుడు మీరు పూర్తిగా దేవస్థానానికి చెందుతుంది. సో మామూలుగా మీరు ఇచ్చేటువంటి కానుకలు ముక్కుబడి విడిగా ఇస్తే అది దేవస్థానం చెందదు. మీరు హుండీలు వేసినా దేవస్థానం చెందుతుంది. సో నేను నా తరఫున, నా ఛానల్ తరఫున కోరుకునేది అంటే మీరు ఈ యొక్క లక్ష్మీనరసింహ దేవస్థానానికి తప్పనిసరిగా సాయం చేయాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంటే వాళ్ళ తరఫున, సో అదేవిధంగా ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తరఫున ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి మేనేజ్మెంట్ తరఫున, ధర్మకర్తల తరఫున, పాలక మండలి తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క గుడి నిర్వహణకు, పూజా కార్యక్రమాలు, ఇతర అన్నదాన కార్యక్రమాలు సహకరించండి, విరాళాలు అందుకోండి. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. సో తప్పనిసరిగా ఈ యొక్క దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి కృప పొందాల్సింది కోరుకుంటున్నాను. అంటే కరుణ దయ అన్నీ ఉంటే, అండదండలు ఉంటే మనం అన్నీ విజయం సాధించవచ్చు. కృపా కటాక్షం పొందాలని కోరుతున్నాను. కొద్దిగా పలకట్లేదు సరిగా, క్షమించండి. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే. చూడొచ్చు, ఇది కొండపైన ఉంటుంది. క్షేత్రాధిపతి శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం. ఇది చాలా ప్రధానమైనటువంటి దేవస్థానం. తర్వాత కింద వచ్చేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. అత్యద్భుతంగా ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి కంటి చూపిస్తాను చూడండి. సో మీరు మాత్రం తప్పనిసరిగా ఫస్ట్ కొండపైన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సందర్శించండి, దర్శించండి. స్వామివారి యొక్క కృపకి పాత్రలు ఇవ్వండి. సో తీర్థప్రసాదం తీసుకోండి. మీకు తోచినంత సాయం విరాళ రూపంలో హుండీలో కానీ, దేవస్థానం కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు ఇచ్చి రసీదు తీసుకోండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ. చూడండి, ఇది వచ్చేసి ఇది మెట్ల మార్గం. ఇది ఇటు నుంచి రావచ్చు, ఇటు నుంచి మనం గుడిపైకి రావచ్చు. ఇది ఒకటి ఉంటుంది. నేను వచ్చేసి రోడ్డు మార్గం నుంచి వచ్చాను. సో ఇట్లా మెట్ల మార్గం నుంచి రావచ్చు. అది కింద కనిపిస్తుంది చూడండి, ఇది మెట్ల మార్గం. ఇట్లా కింద నుంచి రావచ్చు, ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. ఓకే అండి. సో ఇది వచ్చేసి రోడ్డు మార్గం. ఇది రోడ్డు మార్గం. ఇది పైకి ఇది రోడ్డు మార్గం. చూడవచ్చు మీరు, రోడ్డు మార్గం. ఓకే, ఇట్లా వెళ్ళిపోవచ్చు. సో అదంతా వాటర్, కోనేరు వాటర్ చూడవచ్చు, మొత్తం వాటర్. సో వర్షాకాలం కంటే మొత్తం చెరువంతా నిండిపోతుంది. మొత్తం చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దది. సో ఇది సాయంత్రం టైం అయింది కాబట్టి 5:30 అయింది. సో గుడి 6 వరకు ఉంటుంది అనుకుంటే మళ్ళీ దర్శనం ఉంటుంది. సో చూడవచ్చు, కిందంతా అది ఇక్కడ కింద అన్నదాన సత్రాలు అన్నీ ఉంటాయి, చాలా వరకు ఉంటాయి. అన్ని యొక్క క్యాస్ట్ల వారిగా పద్మశాలీసి, బ్రాహ్మణులకి, ఆర్యవైశ్య కళ్యాణ, రకరకాల రెడ్డిస్ అందరూ ఈ సపరేట్గా ఈ యొక్క అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు అన్నీ ఉంటాయి. సో అదేందుకు అది కనిపిస్తుంది చూడండి అక్కడ. అది వచ్చేసి
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అండి. 4 పక్కల 4 ముఖ ద్వారాలు ఉంటే చూడొచ్చు. సో చాలా అత్యంత శక్తివంతమైన దేవస్థానం. అదే ఇక్కడ క్షేత్రాధిపతి శ్రీ లక్ష్మీస్వామి అంత గొప్ప శక్తివంతుడు. అదేవిధంగా శ్రీ రామభక్తుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి అంటారు కదా, అట్లా అభయాంజనేయ స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అది. తప్పకుండా అక్కడిక్కడ వెళ్ళి దర్శించుకుని, అదే కింద అయ్యప్ప స్వామి దేవస్థానం ఉంటుంది. సో షిరిడి సాయిబాబా దేవస్థానం ఉంటుంది. ఇంకా అత్యంత శక్తివంతమైన భగవంతుడిలో ఒక శక్తి స్వరూపుడైనటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఉంటుంది. అక్కడ నిత్యం భజన చేస్తారండి. అది కూడా మీరు ప్రత్యేకంగా చూడొచ్చు. సో చాలా విశిష్టంగా ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది. సో 24 గంటలు 360 రోజులు నిత్య భజనలు హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే భజనలు నిత్యము ప్రతి ఒక్కరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ బృందంగా కలిసి బ్యాచ్గా కలిసి ప్రతి 2 గంటలకు ఒకసారి భజన చేస్తూనే ఉంటారు. హరే రామ అంటే శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన సేవా సంఘం అండి. ఇది అంటే శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన సేవా సంఘం అండి. సో ఆ సంఘం తరఫున నిత్యం వాళ్ళు చేస్తుంటే ప్రతి ఒక్క వాళ్ళు 3 పూట్ల భజనలు ఉంటాయి. సో చాలా చక్కగా వాళ్ళు భజన చేస్తూ భక్తిలో మునిగిపోతుంటారు. సో ఆ విధంగా మనం ఆ విధంగా చేస్తే మనం ముక్తిని, మోక్షాన్ని వైకుంఠానికి చేరొచ్చు. అది ఒక మన యొక్క నమ్మకం, మన యొక్క దృఢమైన నమ్మకం. సో ఆ విధంగా మనం భక్తిలో ఎప్పుడు ఉండాలి. సో నిరంతరం ఏకాగ్రతతో మనం భజనలు, సంకీర్తనలు, పాటలు, అదేవిధంగా హరే కృష్ణ హరే రామ మంత్రం జపించడం అది చేస్తే ఈ యొక్క కలియుగం వచ్చేసి భగవన్నామస్మరణ కాబట్టి అది నిత్యం చేయాలి, తప్పదు. సో అది భక్తులు తెలుసుకోవాలి. సో ఆల్రెడీ అందరూ తెలుసు. ఓకే, మీరు కూడా అట్లా పాటించండి. మీరు వచ్చి తప్పనిసరిగా కోదండరామస్వామి దేవస్థానంలో దర్శించండి. స్వామివారికి కృపా కటాక్షణ పొందండి. వీళ్ళైతే ఆ యొక్క అన్నదాన కార్యక్రమాలకి, పూజా నిర్వహణకి, ఆ కోదండరామస్వామి దేవస్థానానికి వాళ్ళకి కూడా ఆ యొక్క భజన బృందంకి, భక్తులకి ఆ యొక్క అదే శ్రీరామ వృద్ధాశ్రమం కూడా అంటారు. ఆ వృద్ధాశ్రమం పక్కనే ఉంటుంది, కోదండరామస్వామి దేవస్థానం పక్కనే. వాళ్ళందరికీ ఒక లైక్ చేయండి. మీరు వీలైతే ఒక 10,000 లైక్, 1,00,000 లైక్లు కూడా ఇచ్చారండి. చక్కగా చేస్తారు. సో ఎన్నో వీడియోలు పెట్టాను, దాని గురించి నేను అప్లోడ్ చేశాను. సో వాటి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీరు వివరాలు ఇచ్చి ఆదుకోండి. ఇది శ్రీ లక్ష్మీస్వామి దేవస్థానం, చూడొచ్చు, సింగరకొండ. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై లక్ష్మీస్వామికి జై. లోపలికి వెళ్ళి దాన్ని దర్శనం చేసుకొని చేస్తున్నాను. ఓకే అండి, ఉంటాను. హరే కృష్ణ.